వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనం ఒక వాల్యూ ఇస్తే అది పాజిటివా నెగిటివా అన్నది ఎలా రాయాలి ఏంటనేది చూసాం. అయితే ఇలా చేసేటప్పుడు కొంతమందికి అవుట్పుట్ రావట్లేదు అని చెప్తున్నారు కరెక్ట్గా. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, రన్ అని కొట్టినప్పటికీ కూడా ఈ ప్రోగ్రాంలో అయితే ఎక్కడ ఏం మిస్టేక్ లేదు, అంతా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు అవుట్పుట్ డిస్ప్లే అవుతూ ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఇది మీ ప్రోగ్రాంలో ఉన్న మీరు రాసిన కోడింగ్లో ఉన్న ప్రాబ్లం ఏం కాదు. జస్ట్ మనం విజువల్ స్టూడియో ఎన్విరాన్మెంట్ని కొంత సెట్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే, ఇక్కడ బాటంలో మీకు ఇక్కడ ఈ విధంగా ఈ సింబల్ కనబడుతుంది, ఈ సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. లేదా దానికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ కామా కొట్టేయండి. కంట్రోల్ కామా కొట్టిన సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కోడ్ రన్ టెర్మినల్. ఓకే, సో ఈ కోడ్ రన్ టెర్మినల్ని ఈ విధంగా టైప్ చేసి కోడ్ని రన్ చేయాలి. మనం ఎక్కడ రన్ చేయాలి, టెర్మినల్లో రన్ చేయాలి అని చెప్పి ఇవ్వండి. వెదర్ టు రన్ కోడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, కోడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మొత్తం మనకి ఏమున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ విండోలో, అవుట్పుట్ అయితే ఇక్కడ, డీబగ్ కన్సోల్ అయితే ఇక్కడ, టెర్మినల్ అయితే ఇక్కడ, ఇలా రకరకాలుగా డిస్ప్లే చేస్తూ వస్తున్నాడు వీడు. కానీ మనం ఒక్కొక్కటి ఇలా చెక్ చేసుకుంటూ వచ్చేదానికన్నా మొత్తం అన్నీ కూడా టెర్మినల్లోనే ఇంటిగ్రేట్ అవ్వాలి అని చెప్పి మనం డిఫైన్ చేయడానికి అవకాశం ఉంది. సో దానికి మనం ఏం చేసాం, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసాము. లేకపోతే డైరెక్ట్గా సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్కి ఈ మళ్ళీ సెట్టింగ్స్ తీసుకోండి ఐకాన్, లేదా కంట్రోల్ కామా ఇచ్చినప్పటికీ కూడా మీకు అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కోడ్ రన్ టెర్మినల్ అని కొట్టినట్లయితే ఇక్కడ వెదర్ టు రన్ కోడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, ఈ కోడ్ అంతా కూడా టెర్మినల్లో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్లో రన్ అవ్వాలా లేదా అన్నది డిఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మన ప్రోగ్రాంలోకి రండి. ఇప్పుడు రన్ చేయండి దీన్ని. స్టార్ట్ రన్ కోడ్. ఓకే, ఆటోమేటిక్గా అప్పుడు ఇక్కడ మీకు టెర్మినల్లో ఈ అవుట్పుట్ డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూడండి ఒకసారి, స్టార్ట్లోకి వెళ్ళి రన్ కోడ్ కొట్టాము. ఓకే, ఆటోమేటిక్గా జస్ట్ ఇది క్లీన్ చేసి ఒకసారి స్క్రీన్ క్లియర్ చేయడానికంటే సిఎల్ఎస్. ఇప్పుడు రన్ కొట్టండి. ఇక్కడ ఎంటర్ వాల్యూ 4 అని వచ్చేసింది కదా. ఓకే, ఇక్కడ వాల్యూ వేస్తాము. ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది అవుట్పుట్ డిస్ప్లే అయింది కదా. ఇది మీకు స్క్రీన్ జూమ్ చేసుకోవాలంటే కంట్రోల్కి పట్టుకొని ప్లస్ కొడితే స్క్రీన్ జూమ్ అవుతుంది. మనం టైప్ చేసుకునేటప్పుడు ఇది జూమ్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్. మరి ఎక్కువ అయిపోయింది జూమ్ అవుట్, సో జూమ్ ఇన్ ఎక్కువైంది, సో జూమ్ అవుట్ చేయండి, కంట్రోల్ మైనస్. ఓకే, ఇవన్నీ కోడ్ రన్, కొన్ని ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఎర్రర్ వస్తే ఇలా వస్తుంటే క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం చూడండి, ఇప్పుడు గోకుని మనం ఇది టెర్మినల్ కూడా క్లోజ్ చేసాం. ఎలా వచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ విజువల్ స్టూడియోలో పైన ఈ విండోస్ ఎలా డిస్ప్లే అవ్వాలి, ఈ ప్యానల్ ఎలా మనకి డిస్ప్లే అవ్వాలని అది ఉంటుంది. సో ఇక్కడ టాగిల్ ప్యానల్లో ఇలా క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మళ్ళీ ఈ ప్యానల్ అన్నది ఇక్కడ డిస్ప్లే, కింద ప్యానల్ అన్నది టెర్మినల్ ప్యానల్ అన్నది వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ రన్అవుట్ డీబగ్గర్ ఇవన్నీ డిస్ప్లే అవ్వాలంటే లెఫ్ట్ ప్యానల్లో ఓపెన్ చేస్తాం. ఓన్లీ మనకి కింద టెర్మినల్ విండో ఈ డిస్ప్లే అవ్వాలంటే ఇది
టర్న్ ఆన్ ఆఫ్ టర్న్ ఆన్ కానీ ఆఫ్ కానీ. దీనికి షార్ట్ కట్ కూడా ఇచ్చాడు చూడండి, కంట్రోల్ జే వేస్తే ఆటోమేటిక్గా టెర్మినల్ ఆన్ ఆర్ ఆఫ్ అవుతుంది. ఇది బాటమ్ టెర్మినల్. అదే లెఫ్ట్ సైడ్ బార్ అనుకోండి, సో దానికి కంట్రోల్ బి ఇచ్చాడు. బట్ కదా ఇది వర్క్ అవ్వట్లేదు చూడండి. ఓకే, కర్సర్ ఇక్కడ టెర్మినల్లో ఉన్నప్పుడు కంట్రోల్ బి ఇస్తే ప్రాబ్లం ఏంటి, కంట్రోల్ బి ఇస్తే ఇక్కడ ఈ లెఫ్ట్ బార్ క్లోజ్ అయిపోతుంది, టర్న్ ఆన్ ఆర్ ఆఫ్ అన్నాం. అలా అని చెప్పి మీరు టెర్మినల్లో కర్సర్ పెట్టి ఇక్కడ కంట్రోల్ బి ఇస్తే ఇక్కడ ఏదో ఈ విధంగా మీకు టైప్ అవుతుంది చెప్తే చూడండి, కంట్రోల్ బి అని ఇస్తే ఇక్కడ టైప్ అవుతుంది. సో అలా కాకుండా మీకు కర్సర్ ఎక్కడ ఉండాలి, మెయిన్ ప్యానల్లో ఉండాలి. ఇప్పుడు కంట్రోల్ బి ఇవ్వండి, ఆటోమేటిక్గా ఇది ఆన్ ఆర్ ఆఫ్, లెఫ్ట్ది ఆన్ ఆర్ ఆఫ్ అవుతుంది, లెఫ్ట్ బార్. అదేవిధంగా బాటమ్ బార్, టెర్మినల్ బార్ ఏదైతే ఉందో అది ఆన్ ఆఫ్ అవ్వాలంటే కంట్రోల్ జే. అదేవిధంగా నెక్స్ట్ ఇటు పక్కన రైట్ సైడ్ అన్నది ఏదైనా టాగల్ సెకండరీ సైడ్ బార్, ఇది ఆన్ ఆఫ్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇలా మీరు ఏదైనా అలాగండి. మీకు ఇంకా ఏదైనా మెనూ బార్స్ యాస్ట్రా డిస్ప్లే అవ్వాలి, ఆఫ్ అవ్వాలి, ఆన్ అవ్వాలి ఇలాంటివి అనుకోండి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి సెట్ చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ మోడ్లోకి మారాలి అనుకోండి, ఫుల్ స్క్రీన్ ఇది. ఓకే, అదేవిధంగా లెఫ్ట్ రైట్ యాక్టివిటీ బార్లు ఏమైనా డిస్ప్లే అవ్వాలంటే ఇలా రకరకాల బార్స్ ఉంటాయి. వీటిలో ఏ బార్ వీటిలో ఏది డిస్ప్లే అవ్వాలన్నప్పటికీ కూడా మీరు ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, ఈ ప్రైమరీ సైడ్ బార్ పొజిషన్ కూడా చూడండి, ఇక్కడ ప్రైమరీ సైడ్ బార్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ సైడ్కి ఉండాలా, రైట్ సైడ్కి ఉండాలా, ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూసిన టాపిక్స్ ఏంటి, రెండు. ఒకటి ఫస్ట్ ప్రాబ్లం ఏమని చెప్తున్నాం, అవుట్పుట్ మనం రన్ చేసిన తర్వాత అది టెర్మినల్ మనకి ఇక్కడ 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు. ఓకే, అదేవిధంగా అవుట్పుట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు. డీబగ్ కన్సోల్ అయితే ఇది. ఒక్కొక్క కన్సోల్ ఒక్కోటి ఉంది, కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇన్ని కన్సోల్స్ ఇలా మెయింటైన్ చేసే బదులు మొత్తం అంతా కలిపి ఒకే ఒక కన్సోల్లో మనం ఇచ్చేద్దామని అనుకుంటున్నాం. సో అప్పుడు మనం ఏం చేసాం, ఒకటి ఫస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, బాటంలో ఉంటాయి. ఓకే, లెఫ్ట్ బాటమ్ ఆఫ్ ది విజువల్ స్టూడియో కోడ్, లేదా దానికన్నా సింపుల్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ కామా. తర్వాత సెకండ్ దాంట్లో ఏం చేసాము, కోడ్ రన్ టెర్మినల్ అని కొట్టండి. కొడితే వాడు ఇక్కడ చూడండి, మళ్ళీ కంట్రోల్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాము. ఇక్కడ కోడ్ రన్ టెర్మినల్ అని చెప్పించాం. ఆటోమేటిక్గా కింద ఇక్కడ వెదర్ టు రన్ కోడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అని చెప్పి వస్తుంది. ఈ చెక్ బాక్స్ని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ టైం నుంచి మీకు అవుట్పుట్ ఒక చోట, ప్రాబ్లమ్ ఒక చోట ఇలా రాకుండా మొత్తం అంతా కూడా ఒకే చోట డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో కింద ఈ కన్సోల్ డిస్ప్లే అవ్వడానికి ఏంటి, ఇది ఒకటి రాసేయండి. ఇప్పుడు కోడ్ రన్ టెర్మినల్ ఇన్ సెర్చ్ బాక్స్. తర్వాత ఏం చేయాలన్నాం, టైప్ సెలెక్ట్ చెక్ ది చెక్ బాక్స్. టిక్ ది చెక్ బాక్స్. ఏది ఇక్కడ దాన్ని స్క్రీన్ షాట్ పెట్టేద్దాం. సెట్టింగ్స్లో ఉంది కోడ్ రన్
ఇది కొద్దిగా జూమ్ అవుట్ చేసుకోండి. కోడ్ రన్ టెర్మినల్. ఓకే, ఈ స్క్రీన్ షాట్ అక్కడ ఇచ్చేస్తున్నా, ఇలా ఉంటుంది. సో ఒక ఐడియా ఉంటుంది మీకు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం చెప్పాం, ఈ ప్యానెల్స్ ఏమన్నా ఈ ప్యానెల్లో బార్స్ని ఇదంతవరకు దేనికి ఇది టెర్మినల్లో కోడ్ రన్ చేయాలి అంటే కనుక ఇంటిగ్రేట్ ఒకే చోట అన్నీ రన్ అవ్వాలంటే ఇది. అదే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, స్క్రీన్ జూమ్ ఇన్ ఆర్ అవుట్. సో ఏం చేయాలి, దానికి కంట్రోల్ కీ పట్టుకొని -R ప్లస్. ఓకే, కంట్రోల్ -R ప్లస్ ఇచ్చినట్లయితే కనుక స్క్రీన్ జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ అవుతూ ఉంటుంది. ఓకే, కంట్రోల్ ప్లస్ జూమ్కి కంట్రోల్కి పట్టుకొని మైనస్ కొడితే జూమ్ ఇన్, ఇది జూమ్ అవుట్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇంకో షార్ట్ కట్ ఏం చేస్తాం మనం, ఎన్విరాన్మెంట్. ఇదంతా దేని గురించి చెప్పుకుంటున్నాం, విజువల్ స్టూడియో కోడ్లో కొద్దిగా ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం సెట్ చేసుకోవడానికి. ఓకే, సో దాని రిలేటెడ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. ఒకటి జూమ్ ఇన్ చేయటం, జూమ్ అవుట్ చేయటం ఒకటి, అదేవిధంగా టెర్మినల్లో రన్ చేయటం ఒకటి. ఇంకోటి ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, ఈ టెర్మినల్ ఈ ఈ ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఈ ప్యానెల్ని ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కూడా ఈ విధంగా ఇక్కడి నుంచి మౌస్ ద్వారా అయితే కనుక, మౌస్ ద్వారా అయితే ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. ఓకే, ఏ ప్యానెల్ కావాలంటే ఆ ప్యానెల్ మీద ఎటు పక్కన ఉండాలి, లెఫ్ట్ది రావాలా, బాటమ్ది రావాలా, రైట్ది రావాలా, ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. ఇంకా కస్టమైజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ లేఅవుట్లోకి వెళ్తాం. ఏ ప్యానెల్స్ ఎక్కడ ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి, అలా ఉండాలి అన్నది ఇక్కడ కస్టమైజ్ ప్యానెల్లో చెక్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, అలా కాకుండా మనం డైరెక్ట్గా షార్ట్ కట్స్ అయితే కనుక ఏం చెప్పాము, ఇక్కడ ఇది క్లోజ్ చేసేయండి, కంట్రోల్ J వేస్తే బాటమ్ టెర్మినల్ ఈ అవుట్పుట్ కనబడే బార్ ఏదైతే ఉందో ఆ బార్ ఆన్ ఆఫ్ అవుతుంది, బాటమ్ ప్యానల్. అదే కంట్రోల్ B వేస్తే లెఫ్ట్ ప్యానల్, లెఫ్ట్ ఉన్న రెబ్బన్ కానీ బార్ అన్నా మెనూ బార్ అన్నా ఇవన్నీ కూడా ఒకటే. ఓకే, ఇది ఆన్ ఆఫ్ అవుతుంది. సో ఈ రాయండి ఒకసారి, టు టర్న్ ఆన్ ఆర్ ఆఫ్ ది ప్యానెల్స్, బాటమ్ ప్యానల్. ఇక్కడ రివర్స్లో చూడండి, కంట్రోల్ B అని కొడితే లెఫ్ట్ అవుతుంది, ఇది కంట్రోల్ J కొట్టాలి. ఓకే, కంట్రోల్ J కొడితే బాటమ్ ప్యానల్ ఆన్ ఆర్ ఆఫ్ అవుతుంది. అదే లెఫ్ట్ ప్యానల్ కంట్రోల్ ప్లస్ B. ఓకే ఓకే, సో ఇవి ఏంటంటే మనకి సి లాంగ్వేజ్కి సంబంధం లేకపోయినా విజువల్ స్టూడియో మీద కొద్దిగా కమాండింగ్గా ఇలాంటి ఆప్షన్స్ అన్ని, సెట్టింగ్స్ అన్ని ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తే మీరు రేపటి రోజున అన్ని రకాల లాంగ్వేజ్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఈ ప్యానెల్స్ ఆన్ ఆఫ్ కానీ, కస్టమైజ్ చేసుకోవడం కానీ, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం కానీ, టెర్మినల్లో ప్రోగ్రామ్ రన్ చేయడం గురించి కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రతి లాంగ్వేజ్కి కూడా యూజ్ అయ్యేది. ఓకే, ఇది ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.